ఒకవైపు తండ్రి మరణం, మరోవైపు 10వ తరగతి చివరి పరీక్షలు. కన్న తండ్రి చనిపోయిన దుఃఖంలో సైతం ఓ విద్యార్థి 10వ తరగతి పరీక్షకు హాజరైన ఘటన స్థానిక ప్రజలతో పాటు అందరినీ తీవ్రంగా కలిచివేస్తుంది. నిర్మల్ జిల్లాలో కడెం మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థి రోహిత్ తండ్రి వెంకట్ గత వారం రోజులుగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతదేహం ఇంటి వద్ద ఉండగానే రోహిత్ 10వ తరగతి పరీక్షలకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్న సందర్భంలో సైతం విద్యార్థి రోహిత్ పరీక్షలకు హాజరైన ఘటనతో విద్యార్థి రోహిత్ పై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV45. తర్వాత వేస్తారు దాని ఆంటీకి టైం అవుతుంది అన్నారు, అందుకే పంపించింది. సరే, టెన్షన్ పట్టుకో. అరే మన తక్కువ క్లాస్ తెలిసి బాడీ ఓకే మళ్ళీ వెంకటేష్ ఎగ్జామ్ ఎట్లా చనిపోయిండు? హాస్పిటల్ 1 వీక్ ఉండే, 1 వీక్ హాస్పిటల్ ఉండే. ఏం జరిగిందో తెలియదు. ఎప్పుడు చనిపోయిండు? నైట్ 7, 8 నిన్న నైట్ హాస్పిటల్ చనిపోయింది. హాస్పిటల్ తీసుకొచ్చారా? దానం చేయలే ఇంకా. మొత్తమేనా? అన్నయ్య ఇలా ఎగ్జామ్స్ అని టచ్ అయిపోయాము. హాస్పిటల్ పోయి ఎన్ని రోజులు? 1 వీక్ అవుతుంది. 1 వీక్ అయింది. ఏం పేరు మీ నాన్న పేరు? వెంకట. తక్కల్ల వెంకట. తక్కలనేనా? రవి చుట్టమవుతాడు మీకు? రవీందర్. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV45.